ఓకేనా? హ్మ్. అందరికీ ప్రభునామం పేరట శుభములు, దేవుని దీవెనలు. ఈరోజు నేను మనకు దేవుడిచ్చిన అంశం ఏంటంటే టాక్ టు బిల్డ్ అదర్స్. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగినట్లు మన సంభాషణ ఉండాలి. ఎలా ఉండాలి అనే అంశం చూస్తాం. ముఖ్యంగా ఈ అంశాన్ని చూసే ముందర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ కలిగిన మా తండ్రి, మరి ఒకసారి నీ సన్నిధానంలోకి వస్తున్నాం నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మరి మీ వాక్యం తెలుసుకుంటకును, మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని ప్రార్థించుటకును ఇచ్చిన సందర్భాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీకు అంగీకారములుగా ఉండును గాక. మేము వినువారమే మాత్రమే కాకుండా వీటిని అర్థం చేసుకొని గ్రహించుకొని మా హృదయంలో పదిలపరుచుకొని మేము అనుసరించే వారంగా ఉన్నట్లు మాకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. అవును. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే టాక్ టు బిల్డ్ అదర్స్. ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనట్లు మన యొక్క సంభాషణ, మన మాటలు, మన కన్వర్జేషన్స్ ఉండాలి. మనము బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఎన్నో థియోలాజికల్ సంబంధించినటివి, మరి పరలోకమున గురించినటువంటివి, మరి రక్షణ గురించినటివి, అవన్నీ చాలా అవసరమైనటివి, చాలా అవి ముఖ్యమైనటివి. వాటన్నిటిని గురించి మనము వింటూనే ఉంటాము చర్చెస్లో అన్నిట్లో. కానీ ఈ జీవితంలో ఉండగా మనము నేర్చుకోవాల్సినటివి అనేక విషయాలు ఉన్నాయి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనేకమైనటువంటి విషయాలు నేర్పించినారు. వీ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనము రూపాంతరం చెందాలి. మరి పౌలు గారు కానీ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కానీ అనేకమైనటువంటి విషయాలను రూపాంతరంలోకి ఎలా చెందాలి, హౌ టు లివ్ అండ్ లవ్ లైక్ జీసస్ క్రైస్ట్, ఆయనలాగా ఎలా జీవించాలి, ఆయనలాగా ఎలా ప్రేమించాలి, ఆయనలాగా ఎలా మాట్లాడాలి, అనేక విషయాలు బైబిల్లో మనం నేర్చుకోగలం. అందులో ఒక అంశం ఏంటంటే మన కన్వర్జేషన్ ఎలా ఉండాలనేది. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో చదివితే ఇలా ఉంది. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఇక్కడ ఈయన 4 అంశాలను గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాటలు వినే వాళ్లకు మొదటి అంశం అంటే మేలు కలగాలి. రెండవది, మేలు కలగటం అంటే ఉపయోగకరం ఉండాలి. వాళ్ళకు దే షుడ్ ఫీల్ బెనిఫిటెడ్ అబౌట్ లిజనింగ్ టు దీస్ వర్డ్స్. ఈ యొక్క మన మాటలు విన్నందుకు వారికి మేలు జరిగింది, లాభం జరిగింది, వారికి మంచి జరిగింది, కీడు జరగకూడదు, మంచి జరిగిందని అది వాళ్ళు తెలుసుకునేటట్లు మనం మాట్లాడాలి. రెండవ విషయం ఏమన్నాడు? అవసరమును బట్టి, దట్ ఈస్ నీడ్ టు నో. ఎంత అవసరం ఉందో అంత అవసరం, ఆ యొక్క అవసరాన్ని బట్టి, ఆ సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. కానీ అనవసరమైనటివి, అసందర్భమైనటువంటి ప్రేలాపనలు ఉండకూడదు. ఆ సమయోచితంగా ఎంత మాత్రము ఆ సందర్భానికి అవసరము అనే విషయాన్ని మనం గ్రహించుకొని మాట్లాడాలి. మూడవ అంశం ఏమంటున్నాడు? క్షేమాభివృద్ధికరమైనది. అది వారిని ఇట్ షుడ్ బిల్డప్. వాళ్లకు క్షేమము, అభివృద్ధి కావాలి. వారిని ఇంకా వారికి బిల్డప్ చేయాలి, వారిని కట్టాలి, వారిని పైకి ఎత్తాలి. వాళ్ళను డిప్రెషన్లో కానీ, జిగట ఊబిలో కానీ, ఇంకా కష్టాలలో ఉంటే వారిని పైకెత్తగలిగిన మాటలు మాట్లాడాలి.
నాలుగోది ఏమంటున్నాడు? అనుకూల వచనమే మాట్లాడండి అంటున్నాడు. ఈ యొక్క అనుకూలమైనటువంటి అంటే ఇంగ్లీష్లో హెల్ప్ఫుల్, వాట్ ఎవర్ ఈస్ హెల్ప్ఫుల్, వారికి అనుకూలంగా ఉండే వచనాలు మాత్రమే పలుకుడి. ఇంకా ఐదో విషయం, ఏ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. డోంట్ టాక్ ఎనీ అన్హోల్సమ్ టాక్. డోంట్ లెట్ ఎనీ అన్హోల్సమ్ టాక్. ఏ దుర్భాష, ఏ చెడు మాటలు కానీ, ఏ అనవసరమైనటివి కానీ ఏవి కూడా మాట్లాడకూడదు అంటున్నాడు, మీ నోట నుండి రానియకుడి. సో మొట్టమొదటిగా మేలు కలిగే మాటలు ఉండాలి. తర్వాత సమయ సందర్భోచితంగా, నీడ్ టు నో బేసిస్, అవసరాన్ని బట్టే ఉండాలి కానీ అనవసరమైనట్టు ఉండకూడదు. మూడవదిగా క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, అది ఇట్ షుడ్ బిల్డ్ దెమ్ అప్. నాలుగోది అది అనుకూల వచనమే, అది హెల్ప్ఫుల్గా ఉండాలి. దానివలన అది విన్నందువలన వాళ్ళకి ఇంకా నష్టం కలిగేది ఇలాంటివి ఉండకూడదు. దుర్భాషలు ఏదైనా నోటి నుండి కూడా రానియకూడదు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు అనేది మనల్ని ప్రపంచంతో కలిసేదానికి చేస్తుంది. జస్ట్ లైక్ వైఫై ఎలా నెట్వర్కింగ్ ఉంటుందో, అనేక విషయాలు వైఫై ద్వారా మనం ఇక్కడ లేకుండా దాన్ని మనము వేరే స్థలంలో ఉన్న పుస్తకాలను కానీ వస్తువులను కానీ అన్నిటినీ మనం చూడగలుగుతాం. అట్లే మనము మనము ఇతరులతో ఎలా నెట్వర్క్ చేయబడతామంటే మన మాటల ద్వారానే. మనము ప్రపంచంతో కానీ, ఇతరులతో కానీ, సంఘంతో కానీ, కుటుంబంతో కానీ మనల్ని కలిపేది ఏంటంటే మన యొక్క సంభాషణ, మన మాటలు. ఇవి చాలా ముఖ్యమైనటివి. మనం అనుకుంటున్నాం రోజు మాట్లాడుతున్నాం కదా, రోజు చేస్తున్నాం కదా, ఇది పని నిజమే. కానీ అనేక విషయాలు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేర్చుకోవటమే కాదు, వాటిని గ్రహించుకోవటము, తర్వాత వాటిని కాన్షియస్గా ప్రాక్టీస్ కూడా చేసేది ఉంటుంది. మన యొక్క మాటలు ఇతరులను బలపరిచేటివి ఉండాలి, ఆదరించేటివిగా ఉండాలి, ఇతరులకు గైడెన్స్ ఇచ్చేటివిగా ఉండాలి. తర్వాత ఆల్వేస్ విష్ మస్ట్ స్పీక్, సత్యంనే పలకాలి. మరి ప్రేమ ఉండాలి ఆ మాటల్లో. వీ హ్యావ్ టు అప్లిఫ్ట్ దెమ్ రాదర్ దెన్ క్రషింగ్ దెమ్. వాళ్ళను నలగొట్టేదానికంటే, వాళ్ళను కృంగదీసేదానికంటే వాళ్ళను పైకెత్తేటువంటి మాటలుగా ఉండాలి. సో ఈ యొక్క మాటల్లో ఎంతో గొప్పతనం ఉందన్నమాట. మనము ఇతరులతో కలిసేదానికి మన యొక్క సంభాషణలే ముఖ్యం. ఇతరులతో మనము పాలు పంచుకోగలిగేదానికి ఇతరులతో మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క సంభాషణ అది ఆరోగ్యకరమైనదైతే మన యొక్క స్నేహము, మన యొక్క బంధాలు ఆరోగ్యకరమైనవి. మన యొక్క సంభాషణలో అనారోగ్యత ఉంది, మన యొక్క సంభాషణలో బలహీనత ఉంది అంటే మన యొక్క బాంధవ్యము, మన యొక్క బంధుత్వము, స్నేహంలో కూడా అనారోగ్యత ఉంటుంది, వాటిలో బలహీనత కూడా ఉంటుంది. కాబట్టి మాటలు అనేటివి ఎంతో ప్రాముఖ్యతను మన జీవితాల్లో అవి వహిస్తాయి. సో అందుకనే బైబిల్లో ఏమంటున్నారంటే, సామెతలు 18వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ ది టంగ్ అంటున్నాడు. జీవ మరణములు నాలుక వశము. సో నాలుక యొక్క కంట్రోల్లో ఏమున్నాయంటే జీవము ఉంది, మరణం ఉంది. లైఫ్ ఈజ్ దేర్ అండ్ ఆల్సో డెత్ ఈజ్ దేర్. సో ఈ యొక్క మాటలు అనేటివి ఎప్పటికీ న్యూట్రల్గా ఉండవు. అవి దాంట్లలో ఏమి సారవంతం అనేది లేకుండా అనేది ఉండదు. దే విల్ ఐదర్ బిల్డ్ ఆర్ బ్రేక్. అవి ఒక వ్యక్తిని కట్టుతాయి, లేదా అవి వ్యక్తిని నలగొడతాయి. ఒక గాయాన్ని కట్టుతుంది, ఒక గాయాన్ని మాన్పుతుంది. లేదా కుటుంబాలలో ఐక్యత పెంచుతుంది, కుటుంబాలలో ఐక్యతను విచ్ఛిన్నం చేస్తాయి ఈ మాటలు అనేటివి. స్నేహాన్ని పెంచుతుంది, స్నేహాలను విడగొడుతుంది. కాబట్టి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకనే ఈ యొక్క రైటర్స్ కూడా, మన యొక్క మాటలు రాసే రైటర్స్ యుద్ధానికి వ్యక్తులను ఉసిగొల్పడానికి చాలా చక్కని పాటలు రాస్తారు. ఈ యొక్క కార్మిక నాయకులు కార్మికులను ఈ యొక్క ఒక ఉద్యమం చేపట్టాలంటే వారికి పవర్ఫుల్ వర్డ్స్ ఇస్తారు. జీనా హైతో మరణా హై. ఈ ఎల్ఐసి యూనియన్స్లో నేను చూసేటప్పుడు
జీనా హై తో మరనా హై. ఇఫ్ యూ వాంట్ టు లివ్, బీ ప్రిపేర్ టు డై. యూ మస్ట్ బి రెడీ టు డై ఇఫ్ యూ వాంట్ టు లివ్, ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్. ఫైట్ ఫర్ ద కాస్. మన యొక్క ఆ, కారణం కొరకు మనం యుద్ధం చేయాలి. పోరాడితే పోయేది ప్రాణం మాత్రమే, కానీ ఈ యొక్క బానిస సంఖ్యలు పోతాయి. సో ఇలాంటి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ మాటల ద్వారా వాళ్ళు రాస్తారు. వీటి ద్వారా మనుషుల యొక్క ఎమోషన్స్ ఉసిగొల్పుతాయి. సో మాటల్లో చాలా అవి మాటలు అనేటివి న్యూట్రల్గా ఉండవు. అందుకనే కొంతమంది రైటర్స్, కొంతమంది డైలాగ్స్ అవన్నీ చూస్తే చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మన పాటల్లో కూడా చూస్తే మరి కొంతమంది శామ్ వేదాల ఏం రాసినాడు ఒక పాటలో, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అంటున్నాడు. నువ్వు ఉంటే నాకు చాలు, నీ మాట చాలు, నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. ఆ? ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యం, నీదు కృపతో నాకేమీయూ కాదు ఇలలో సమానం. ఇలా మాటల్లో దెర్ ఇస్ లైఫ్, దాంట్లో ఎంతో పవర్ ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. కాబట్టి మనం ఎలా వాడుతున్నాం ఈ మాటలు అనేది విషయం ఈరోజు మనం గ్రహించాలి, చూడాలి. తర్వాత ఈ మాటల్లో మనము బోత్ డెత్ అండ్ లైఫ్ ఉన్నాయంటున్నాం కదా. లైఫ్ అనేది ఉంది, మనం కొన్ని ఒక ఉదాహరణ చూసాం. దీంట్లో మరణం, దీంట్లో ఇబ్బందులు కూడా అనేకమైనటువంటివి కలగజేసే మాటలు కూడా ఉన్నాయి. సామెతలు 16:28లో ఏమనుందంటే, మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. చాలామంది నేను జీవితంలో చూశాను. ఈ ఒక వ్యక్తి, సపోజ్ మనం ఎవరితోన్నా ఆ, ఒక ఆఫీసరు ఒక సీనియర్ ఆఫీసర్తో చాలా క్లోజ్గా ఉన్నాడు. మరి ఆ సీనియర్ ఆఫీసరు ఆయనను లైక్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెప్పాలంటే, ఒక హెడ్ మిస్ట్రెస్ ఒక టీచర్ను బాగా ఎంకరేజ్ చేస్తూ, ఆదరిస్తూ, ఆమెను గౌరవిస్తూ, ఆమె కొన్ని ఆ, మ- ఆధిక్యతలు కల్పిస్తుంటే, పెద్దగా ఆధిక్యతలు జీతాలు ఏమి ఇచ్చేది ఉండదు. అయినా అప్పుడప్పుడు ఆమెను పలకరించి, నువ్వు కొంచెం ఇది చూసుకోమ్మా, నేను బయట పోతున్నా, ఇలాంటి కొంత చేస్తున్నా, వేరే వాళ్ళు అసూయ వచ్చి ఏం చేస్తారంటే, ఆ హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి పోయి, హెడ్ మిస్ట్రెస్ ఇట్లా మీరు బాగానే చెప్తున్నారు, అంత చేస్తున్నారు, మీరు ఇంత మంచోళ్ళు, మీరు ఆమెను అంత బాగా చూసుకుంటున్నా కూడా ఆమె మీ వెనకల చాలా తిడుతుంది, మీ గురించి అసభ్యకరంగా మాట్లాడుతుంది, ఆమె ఇట్లాడిది అట్లాడిది అని పోయి కొండేగనులు అంటే లేనిపోని అబద్ధాలు, కల్పితాలు వాళ్ళకు మాట్లాడి వాళ్ళిద్దరికీ మిత్రభేదం. ఇంకా ఆ హెడ్ మిస్ట్రెస్ ఏంటి, ఆమె పోయి ఆమెను డైరెక్ట్గా కూడా అడగలేదు, ఏమ్మా నువ్వు ఇట్లా అన్నావా, అది ఇదని మనసులో పెట్టుకుంటుంది, బాధపడుతుంది. ఇంతగా నేను ఆమెకు సహాయం చేసి, ఇంతగా నేను ప్రేమించి, ఇంతగా నేను పలకరిస్తే ఇట్లా చెప్తుందా, ఇట్లా చేస్తుందా అని బాధపడి ఆమె దగ్గర నుండి కొంత స్లోగా విత్డ్రా చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇట్లా ఓ యొక్క వైషమ్యాన్ని పెంచి వారికి దూరం చేస్తుంది, వారిద్దరిని దగ్గర లేకుండా చేస్తుంది. ఈమెకు అర్థం కాదు, ఎందుకబ్బా టీచరు అడ్మినిస్ట్రేషన్ మొన్నటిదాకా నాతో బాగా మాట్లాడుతుంది, సడన్గా మాట్లాడడం లేదు. ఇట్లా అనేకులు ఇలా పనులు చేస్తున్నారు. ఇవన్నీ దేవుని దృష్టిలో చాలా తప్పు. కాబట్టి మనం ఇలాంటి పనులు చేయకూడదు. మూర్ఖుడైతే కలహాన్ని పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదమును చేయును. అదే ప్రావర్బ్స్ 16:28లో ఇది రాసినారు. తర్వాత ప్రావర్బ్స్ 15:1లో ఏమనుందంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఒక మృదువైన మాట, ఒక సూతింగ్ టాక్. మరి అవతలి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మృదువుగా సూతింగ్గా మాట్లాడితే వాళ్ళకు కోపం కూడా తగ్గుతుంది. కోపం వచ్చిన వానికి, ఎప్పుడు ఒక వ్యక్తికి కోపం అనేది ఎమోషన్లో మరి దెబ్బ తగిలినప్పుడు, ఇంకొక పరిస్థితి బాగాలేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు
అతన్ని అతను ఏదైనా కొద్దిగా గట్టిగా కసురుకున్నట్లు మాట్లాడుతుంటే మనం కూడా పోయి అదే విధంగా మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు, ఎందుకంత ఇది చేస్తున్నావు, డ్రామా చేస్తున్నావు, నోరు మూసుకో ఇలా అంటే వాడికి ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఏం కాదులే నాయన ధైర్యంగా ఉండు, ఇదంతా పోతుందిలే అని కొంచెం మంచిగా సూతింగ్గా మాట్లాడితే ఎంతో కోపాన్ని చల్లారుస్తుంది. ప్రావర్బ్స్ 15:1 ఎ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే wrath, బట్ ఎ హార్ష్ వర్డ్ స్టర్స్ అప్ యాంగర్. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. తర్వాత సామెతలు 16:24లో ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు ఎంతో మంచి చక్కని మాటలు మాట్లాడి వాళ్ళకి ఆనందం కలిగించే మాటలు మాట్లాడితే అవి తేనె పట్టు వంటివి. దే ఆర్ లైక్ హనీ కూంబ్, ప్రాణానికి ఎంతో మధురంగా ఉంటాయి. మనం ఎప్పుడూ ఇలాంటి మాటలే మాట్లాడాలి, ఇంపైన మాటలు మాట్లాడాలి. తర్వాత ఈ నాలుక గురించి ఏమన్నారంటే ఈ జేమ్స్ పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయును, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడను. సో ఏమని చెప్తున్నారు, నాలుక అన్నది చిన్నది, కానీ అది ఒక అడవికే అగ్ని పెడుతుంది. చాలా మంది ఏంటంటే నేనేమనలేదమ్మా, ఒక చిన్న మాట అన్నా అంత మాటకే ఉలిక్కి పడినారు, అంత పెద్ద ఇది చేస్తున్నారు, అంత ఇది చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటుంటారు. వీళ్ళు అనుకునేది చిన్న మాటనే, కానీ దాని వలన అవతల కలిగేటువంటి పరిస్థితి, అవతల కలిగిన డ్యామేజ్, అక్కడ కలుగుతున్న మంటలు వీటికి అర్థం కావు. కాబట్టి ఈ చిన్న చిన్న మాటల ద్వారానే అనేకమైనటువంటి నష్టాలు కూడా కలుగుతున్నాయి. సో వర్డ్స్ కెన్ ఆల్సో డెస్ట్రాయ్. ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయములో చెప్తున్నారు. తర్వాత కొన్నిసార్లు మన మాటలు ఎట్లుంటాయి, ఏదైనా ప్రశ్న వేస్తే దానికి జవాబు ఉండదు, ఇంకొక ప్రశ్న వేస్తారు. కొంతమంది ప్రశ్న వేస్తే మామూలుగా మాట్లాడినా ఎంతనో విసుగుతో అట్లేమి ఇట్లేమి అదేం కాదు చాలా విసుగుతో జవాబిస్తారు. ఇది మామూలే, మేము ఇంట్లో మాట్లాడేది అని కూడా అనుకుంటుంటారు. నేనేం మాట్లాడలేదే, నేనేం విసుగుతో మాట్లాడలేదే. వాళ్ళకి విసుగు ఉంటుంది, మాట్లాడిన విసుగుతో మాట్లాడిన విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. ప్రశ్నకు ప్రశ్న బదులు చెప్తుంటారు, ఓపిక ఉండదు ప్రశ్నను విని అర్థం చేసుకొని దానికి జవాబు చెప్పాలా అనే విషయం గ్రహించలేరు. సో ఇంకొక ప్రశ్న వేస్తారు, ఏదన్నా ఇంకొకసారి మనం దానికి ప్రశ్న ఇట్లా కాదు అట్లా అంటే విసుగు, ఆ, ఇదేమి. ఇవన్నీ మనం కాన్షియస్గా ప్రయత్నం చేస్తే కానీ. అందుకనే రిలేషన్షిప్స్ అనేటివి ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ యొక్క సంభాషణ అనేది అనారోగ్యకరంగా, సంభాషణలో మరి వ్యాధికరంగా, సంభాషణలో సరైన క్రమం లేకపోతే రిలేషన్షిప్స్ కూడా చాలా వీక్ అవుతాయి. అనేకమైనటువంటి రిలేషన్స్, తల్లి పిల్ల కానీ, మరి అన్నాదమ్ముళ్ళు కానీ, ఇంకా ఎవరైనా బంధువులలో కానీ, మరి ఉద్యోగాల్లో కానీ, సంబంధ బాంధవ్యాల్లో కానీ, సొసైటీలో కానీ, ఒక సంఘంలో కానీ, మన ఉంటున్నటువంటి స్నేహితులతో కానీ, ఈ యొక్క బాంధవ్యం, ఈ యొక్క సంబంధం అనేది ఈ యొక్క మాటల మీదనే చే- అది ఆధారపడి ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉండాలంటే మన మాటలెంతో ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి ఏంటి కొన్ని విషయాలు మనం చూద్దాం, ఎలా మాట్లాడాలి ఏంటని. ఫస్ట్ మొట్టమొదటిగా అయితే రోమన్స్ 12:18 ఏమన్నాడంటే, సారీ, హిబ్రూస్ 10:24-25లో ఏమంటున్నారంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట్ల మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరును హెచ్చరించుకోవాలి, మనం ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. ఆ దినము సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచిద్దాం. మనం యొక్క మాటలు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. ఇవి మనం చేయాల్సినటువంటి మ్, పని.
మన యొక్క మాటలు ఒకరినొకరిని హెచ్చరించుకుంటూ ఒకరినొకరు పురికొల్పుతూ ఉండాలి. మన మాటల్లో వి మస్ట్ సెలబ్రేట్ అదర్స్ గ్రోత్. ఎవరైనా పాస్ అయినారన్నా, ఎవరికన్నా ప్రమోషన్ వచ్చినదన్నా, ఎవరైనా మంచి చక్కని బహుమానం పొందినారన్నా, ఎవరికైనా మంచి ఆధిక్యత వచ్చిందన్నా, ఎవరికైనా వారి యొక్క అభివృద్ధి చూసి మనం దాన్ని సంతోషించి వారితో మనం కూడా మెచ్చుకోవాలి. తర్వాత ఏంటి, రెండవది, ఎవరైనా కష్టాలలో ఉంటే మనము వారికి మన మాటల్లో జీవము ఉట్టిపడాలి. మన మాటల్లో వాళ్ళని తుంచేసే విధంగా ఉండదు. వాళ్ళకి ఇబ్బందులున్నా దేవుడున్నాడు, దేవుడు మీకు సహాయం. స్పీక్ లైఫ్ ఇంటూ దేర్ స్ట్రగుల్స్. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారికి మాటల్లో జీవాన్ని మనం ఉట్టిపడేటట్లు మాట్లాడాలి. తర్వాత దేవుని యొక్క కృప వారి పట్ల ఉంటుంది అనే ధైర్యాన్ని మనం చెప్పాలి. ఒకసారి ఇక్కడ అమెరికాలో ఒక వ్యక్తి చనిపోవాలి, ఎంతో దొంగతనాలు చేసి పోలీసులు వెంటబడినారు. పోలీసులు వెంటబడితే ఒక ఇంట్లోకి పోయినాడు, ఒక నల్లవాడు. ఇంట్లో పోయి తప్పించుకొని పోయితే ఆ ఇంట్లో కూర్చున్నాడు. ఎవరింట్లోనో అక్కడ ఆ పోలీసులు వెంటబడుతున్నారు, కాల్ చేస్తారని ఉన్నాడు. సరే, వాళ్ళు రాకముందే నేనే కాల్చుకొని చనిపోవాలి, పోలీసులు జైలు తీసుకుపోకముందు నేనే కాల్చుకొని చనిపోవాలని చూసి అక్కడ ఒక పుస్తకం ఉందన్నమాట. ది పర్పస్ డ్రివన్ లైఫ్ అనే పుస్తకం. ఈ పర్పస్ డ్రివన్ లైఫ్ అనే పుస్తకాన్ని చూసినాడు రెండు మూడు వారు. నీవు ఎంత ఘోర పాపివైనా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు అని. అరే, ఎంత ఘోర పాపివైనా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. ఈ మాటలు చూసేందుకు నేను ఎన్నో పాపాలు చేసినాను, నేను ఎన్నో తప్పులు చేసినాను, దొంగతనాలు చేసినాను, దేవుడు క్షమిస్తానంటున్నాడు. ఇది నిజమేనా అని కొంచెం చదవడం మొదలుపెట్టాడు. తర్వాత దేవుడు నీకు నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నీకు రక్షణ ఇస్తాడు. నిన్ను హీ విల్ వాష్ విత్ హిస్ బ్లడ్. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇవన్నీ కొంత తర్వాత చదివాలకు 2 పేజీలు. వెంటనే ఆయన చనిపోవాలనే ఆలోచన పక్కకు పెట్టినాడు. సో మాటల్లో మరి వాక్యాల్లో అటువంటి శక్తి ఉంది. తర్వాత దేవుడు చేసే పని ఒకరికి జీవాన్ని పోస్తుంది. మనం దేవుడు చేసే పనులను కింద చెప్పామంటే మనము ఇతరుల యొక్క పరిస్థితిని మనం బాగు చేయలేం, కానీ మనము వాళ్ళకు ఆల్వేస్ ధైర్యం చెప్పొచ్చు, దేవుని వాక్యం చెప్పొచ్చు. కష్టాలలో వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళకు మనం తోడు కూడా ఉన్నాము. వారు ఒంటరి వారు కారు. మేము కూడా చూస్తున్నాం నీ ఇబ్బందుల్లో, మేము కూడా గమనిస్తున్నాము. మీ యొక్క మీకు ఆదరణ చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, చిన్న సహాయం వీలైతే చేయగలుగుతాము అనే ఆలోచన అది వాళ్ళల్లో ఎంతో, ఇట్ విల్ బిల్డ్ దెమ్ అప్. వారిని క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, అభివృద్ధి క్షేమము కలగజేస్తుంది. కాబట్టి దీంట్లో ఈ మాటల్లో చాలా లైఫ్ ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క వీ హ్యావ్ టు ప్రమోట్ పీస్ అండ్ రికన్సిలియేషన్. ఇంకొక విషయం ఇది, ఈ రోమన్స్ 12:18, రోమీలకు రాసిన పత్రిక 12:18లో చూస్తే, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండుడి. సో మనము మన మాటల ద్వారానే మనం సమాధానం కలిగి ఉంటాం, మన మాటల ద్వారానే అసమాధానం కలిగేది. కాబట్టి మనము శక్యమైతే మన చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఎట్లా? వి మస్ట్ స్పీక్ కైండ్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ సమయాల్లో, సంఘర్షణ సమయాల్లో వారితో దయగల మాటలను చెప్పాలి. తర్వాత ఆయన ఏమంటున్నాడు, యాకోబు పత్రిక 1:19లో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవాలి. కాబట్టి మనం అవతలి వాళ్ళు చెప్పేది దానికి వినేదానికి సంసిద్ధత కూడా కలిగి ఉండాలి. తర్వాత మనము మాట్లాడక ముందు ఆలోచన చేయాలి. ఏంటి మనం మాట్లాడేది? క్షేమాభివృద్ధి
కలుగజేస్తుందా, ఇది సందర్భానికి తగినట్లుందా, ఇది వారికి మేలు కలుగుతుందా, ఇది అనుకూల వచనమేనా, మరి దీంట్లో మనం చెప్పే దాంట్లో జీవం ఉందా, మనం చెప్పే దాంట్లో సత్యం ఉందా, మనం చెప్పే దాంట్లో ప్రేమ ఉందా అని మనము ఆలోచిస్తుండాలి. కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:15 ఏమని ఉంది? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాం. సో వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎలా? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. చూడు, మన మాటల్లో ప్రేమ కలిగి ఉండాలి. మాటల్లో ఏదో కసిరినట్లు, విసుగున్నట్లు, మరి ప్రతిసారి అంత ఓపిక ఏడ ఉంటుందంటే మనం చిన్నగా ప్రాక్టీస్ చేయాలి. మరి ఒక్కోసారి ఏజ్ వచ్చినప్పుడు, మరి పనులు ఎక్కువ ఉన్నప్పుడు మన కసురుకోవడమే మన యొక్క హక్కు అని కూడా ఫీల్ అవుతుంటారు చాలామంది. అది చాలా దేవుని దృష్టిలో సరైంది కాదు. మరి మనకు ఇబ్బంది ఉన్నా, ఆపదలున్నా, వయసు వచ్చినా, ఏమొచ్చినా కూడా దేవుడు గమనిస్తున్నాడు. మానవులు కాదు చూసేది, ఆయన కన్నులో ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాయి. మన మాటలు ఆయన అలా ఉండాలని కోరుకునటం లేదు. మరి ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, అవతలి వాళ్ళ పట్ల ప్రేమతో సమాధానం చెప్పాలి, దయతో సమాధానం చెప్పాలి, కనికరం కలిగి ఉండాలి, మంచిగా చెప్పాలి. ఆ ప్రయత్నమే ఎక్కువ చేస్తుండాలి. కానీ మన శరీరము, మా సాతానుడు ఏం చేస్తుంటాడు అంటే అలా కాదు. కఠినంగా చెప్పేదానికి, విసుక్కునేదానికి, నిష్ఠూరంగా మాట్లాడేదానికి అది మనల్ని ప్రోత్సాహపరుస్తుంది. దశ అది సహజంగా అది చేసే పని. దానికి విరుద్ధంగా మనము దేవుని కృపను కలిగి, దేవుడు ఇలా చెప్తున్నాడని ప్రయత్నంతో, దేవుడు చూస్తున్నాడనే విశ్వాసంతో మనము ప్రేమతో, దయతో, సంతోషంతో, నెమ్మదితో మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అది ఎఫర్ట్ చేయాలి. ఊరికనే ఇదంతా రాదు. ఎంతో ప్రయత్నపూర్వకంగా మనం నేర్చుకోవాలి. తర్వాత మన మాటల్లో సర్కాసం అనేది ఉండకూడదు. చాలామందికి ఇది సర్కాసం చేస్తే అది ఒక పెద్ద ఆర్ట్ అనుకుంటున్నారు. ఐఎమ్ ఏ గ్రేట్, ఐఎమ్ హ్యావింగ్ ద గ్రేట్ టాలెంట్. నేను వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళను క్వశ్చనింగ్ చేసే పద్ధతి నాకు తెలుసు అని అనుకుంటున్నారు. అవన్నీ తప్పు. ఈ సర్కాస్టిక్ మాటలు, ఈ ఒక రకమైనటువంటి గేలి చేసే మాటలు, అవన్నీ సరైనటివి కాదు. అవన్నీ మన యొక్క సంబంధ బాంధవ్యాల్లో అది వ్యతిరేకతను పెంచుతూ పోతాయి. కాబట్టి అటువంటి పనులు కూడా మనం చేయటం మంచిది కాదు. మనం ఆల్వేస్ వీ షుడ్ బి కైండ్, వీ షుడ్ బి పేషెంట్, వీ షుడ్ బి సర్కాసం అనేది అవాయిడ్ చేయాలి. తర్వాత ఎగతాళి చేయటము అవాయిడ్ చేయాలి. తర్వాత మన మాటలు ఎప్పుడు దయతో, సత్యంతో, ప్రేమతో, కృపతో నిండి ఉండాలి. ప్రతి సమయంలోన ఎప్పుడా ఎల్లవేళలా, ఒక్కసారి కాదు, ప్రతి సమయం, ప్రతి వేళ, ప్రతి సమయంలో ఇలా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. అప్పుడే మనము క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలని దేవుని ఉద్దేశం. ఇవన్నీ కష్టమైనవి, రోజు మాట్లాడే మాటలైనా కూడా, ఈ పద్ధతులు కష్టమైనటివి అయినా కూడా మనం తెలుసుకోవాలి. జీవితంలో మనం అనేక విషయాలు మనము రక్షణ గురించి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఈ అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మాటల గురించి మనం ఈరోజు దీని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. సో ఈ విధంగా మనము తెలుసుకొని మాట్లాడాలి. తర్వాత మన సంభాషణ ఎలా ఉండాలంటే, ఎ- ఉప్పు వేసినట్లు రుచిగాను, కృపాసహితంగాను ఉండనీయుడన్నాడు. ఉప్పు వేసినట్లు రుచిగా, కృపాసహితంగా. ఏదో మాటలు ఏదో మాట్లాడినా లూజ్ టాక్ అనేది కాదు. కొంతమంది అన్ని లూజ్ టాక్స్ మాట్లాడుతుంటారు. ఆయన అన్నేదే నేను చెప్పినానమ్మా, ఆయన చెప్పిందే చేసినాను. కొంతమంది లేనిపోని ఇతరులకు మిత్రభేదములలో "ఆ, ఏ- ఏమమ్మా నువ్వు రాలేదు పెళ్ళికి, నువ్వు వస్తానంటివే ఏమంటే, నేను రావాలనుకునింటి, అంతా సిద్ధపడినాను, నేను చీర తెచ్చుకునింటి, అన్నీ అన్నీ రెడీ చేసుకున్నా, అన్నీ చేసుకున్నా, నేను అన్నీ ఆ, సిద్ధపాటైనా, మరి పలానా ఆయమ్మ చెప్పింది, ఏం పోతావు ఇప్పుడు పోయినావంటే ఆడ కరోనా ఉంది, అది ఉంది అనిందమ్మా, అందుకని ఆమె చెప్పినందుకు రాలే అంట. ఇది ఇప్పుడు అక్కడ పెద్ద మిత్రభేదం తెచ్చిపెట్టింది. ఎందుకు? ఈమె అడిగినప్పుడేమో నేనైతే పోతున్నానమ్మా, మరి కరోనా ఉంది కదా ఎట్లా పోతున్నావు అంటే,
నీ ఇష్టం అమ్మా, నువ్వు వస్తే రా లేకపోతే లే, నేనైతే పోతున్నాను. సర్లే అనింది. ఆమె పోయి ఆమెకు చెప్పింది, ఆ పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు తల్లికి, ఇట్లా నేను రావాలనుకుంటేనే వాళ్ళు వద్దన్నారు, అది ఇది అని. ఇంకా ఆమె అదే నమ్ముతుంది. ఆమె కదా ఈ రాకుండా పోయింది. అవును, ఈమె వచ్చేదే, పాపం వచ్చే వాళ్ళని అడ్డం పెడుతున్నారు. వాళ్ళు ఎట్లా, ఎటువంటి వాళ్ళు, ఎంత మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు పెళ్ళికి కూడా రాకుండా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటివన్నీ లేనిపోని మాటలు చెప్పటం అన్నమాట. కాబట్టి మన మాటలు అట్లా ఉండకూడదు. తర్వాత విస్తారంగా కూడా అనవసరంగా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని కూడా బైబిల్ చెప్తుంది, సామెతలు 10:19లో. మనము ఎప్పుడు మాట్లాడినా కూడా మన యొక్క దృక్పథం, మన ధ్యేయం ఎలా ఉండాలి అంటే, మన యొక్క బాంధవ్యాలను బలపరిచేటివిగా ఉండాలి. రిమెంబర్ దీస్ థింగ్స్. ఇవి దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ? మన యొక్క డైలాగ్స్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మన యొక్క బాంధవ్యాలను బలపరిచేదిగా ఉండాలి. అవి అర్థవంతమైన సంభాషణలుగా ఉండాలి. అవి లోతైన ప్రేమను, విశ్వాసాన్ని పెంచేలాగా ఉండాలి. తర్వాత అవి అర్థం చేసుకొని ఎంపతి కలిగి ఉండటం. ఎంపతి అంటే టు పుట్ అవర్ స్టెప్స్ ఇంటూ దేర్ షూస్. అంటే సింపతికి ఎంపతికి తేడా ఉంది. సింపతి అంటే ఓ అయ్యా అట్లనా, అది జరిగిందా అని మనం ఎక్స్ప్రెస్ చేయడం. ఎంపతి అంటే వాళ్ళ పరిస్థితులలో మనము నిమగ్నమై, ఆ విధంగా వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారో మనం కూడా ఆ విధంగా ఫీల్ కావటం అనమాట ఎంపతి అంటే. సో ఎంపతి కూడా ఉండాలి. తర్వాత తర్వాత మనము ఇంతకు ముందు మెమరీస్, మంచి మెమరీస్, పాజిటివ్ మెమరీస్, హ్యాపీ మెమరీస్, నైస్ మెమరీస్ను కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు మన కాన్వర్జేషన్స్లో. ఇక్కడ కొంత యూరోపియన్స్లో కన్వర్జేషన్స్ గురించి, యూరోపియన్స్ కానీ కొంత హై లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్, మరి వెరీ సీనియర్ గ్రేడ్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడే సంభాషణలు ఏంటుంటాయంటే వెదర్ గురించి మాట్లాడతారు, క్లైమేట్ గురించి, లేదా వంటల్లో రుచులను గురించి, లేదా పాటల్లో ఉండే మ్యూజిక్ని గురించి, లేదా ప్రదేశాలు, పలు ప్రాంతాలు ఎలా ఉన్నాయి, గ్రీస్ ఎలా ఉంది, స్విట్జర్లాండ్ ఎలా ఉంది, ఇవి రమ్యమైన మనోహరమైన ప్రాంతాలను గురించి మాట్లాడతారు. ఇవన్నీ మనుషులకు ఆనందం కలిగించేటివి, వ్యర్థమైన సంభాషణలు కాదు. మరి చక్కని భోజనాల గురించి, చక్కని రుచిగల వంటల గురించి, ఫలానా వ్యక్తి ఫలానా రుచిగల వంట చేస్తే చాలా సంతోషమైంది, చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉండింది, లేదంటే కొన్ని ఆ, మ్యూజిక్ను గురించి, తర్వాత ఇలాంటి విషయాలను, తర్వాత కొన్ని పుస్తకాలను గురించి, నోబెల్ ప్రైజ్ వచ్చిన పుస్తకాలను గురించి, దాంట్లో ఉన్న విషయాల గురించి మాట్లాడతారు. సో ఇవన్నీ రకరకాల టాపిక్స్ ఎంచుకొని మనం మాట్లాడవచ్చు. అసందర్భ ప్రేలాపనలు లేకుండా, ఏదో ముసలమ్మ కబర్లో మూలనున్న వ్యక్తుల మాటలు కాకుండా ఉపయోగకరమైన మాటలు కూడా మాట్లాడవచ్చు. బైబిల్ వాక్యాలు అనేక సార్లు మాట్లాడవచ్చు. తర్వాత మనము అథెంటిసిటీ ఉండాలి. మనం మాట్లాడే మాటల్లో దాంట్లో ఒక అథెంటిసిటీ, సత్యమే ఉండాలి, నిజం ఉండాలి, అది చూసినటివే ఉండాలి. ఇమాజినరీ, కల్పించినటివి మాత్రము అలాంటివి ఉండకూడదు. అంతేకాదు, మనం ధైర్యంగా మాట్లాడాలి. ఇతరులకు ఆ, ధైర్యం చెప్తూ మనము హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఏదో పెదవులతోనే మాత్రమే మాట్లాడినట్లు ఉండకూడదు. దీని తర్వాత కొంతమందికి కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళతో మాట్లాడించాలంటే అనేక విషయాలను గురించి వాళ్ళతో చెప్పించుకోవచ్చు. అమ్మా, నాకైతే ఇలా ఉంది, ఐ వాంట్ టు బి నోన్ లైక్ దిస్ ఆఫ్టర్ మై డెత్. నేను చనిపోయిన తర్వాత ఇలా, ఇప్పుడు బ్రదర్ అబ్రహాం గారు ఉన్నారనుకోండి, ఆయన గురించి ఏమనుకుంటారు? ఆయన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఈయన చాలా పేదల కొరకు, బీదల కొరకు పోరాడినాడు, అనేకులకు వసతి కల్పించినాడు, అనేకులకు ఆహారం ఇచ్చినాడు, ఆరోగ్యాన్ని బాగు చేసినాడు. ఇలా మరి పలానా వ్యక్తిని గురించి, టీచర్ గురించి ఏమనుకున్నారు? చాలా ప్రేమ కలిగిన టీచరు, అనేకులకు ఆమె చక్కని బోధ చేసింది, విద్య నేర్పించింది, పోరాడింది, మరి
అనేకులకు వాక్యం చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా మరి అనేకులకు చెప్పేదానికి ఆమె కృషి చేసింది, సమయాన్ని వెచ్చించింది. అట్లా ప్రతి ఒక్కరికి జీవితంలో ఆలోచించాలి. వాట్ పీపుల్ షుడ్ థింక్ ఆఫ్టర్ మీ. నా తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరో కాదు, మరి మన పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, మిగిలిన వాళ్ళు, వాళ్ళందరూ నన్ను గురించి ఏమని అనుకోవాలి, నీ గురించి ఏమని అనుకోవాలని ఆలోచిస్తున్నావు. మనం మాట్లాడేటప్పుడు మనం అడగొచ్చు. వాళ్ళలో వీ కెన్ ఇగ్నైట్ ఎ స్పార్క్. వాళ్ళలో ఒక వేడి కొల్పించి మరి ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. ఇంకా కొన్ని విషయాలు, నీకు ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని ఎట్లా అధిగమించినావు అని తెలుసుకుంటే ఆమెకు ధైర్యం వస్తుంది, చెప్తుంది, నాకు ఈ కష్టం కలిగిందే, నేను ఇట్లా అధిగమించినాను. వాళ్ళు ఆ, ఇట్లా నా మీద తప్పుడుగా హెడ్ ఆయన డిఈ వచ్చి ఇట్లా మాట్లాడినాడు, లేదు సార్ నేను ఇదంతా చేసినాను, అది చేసినాను, కొన్ని రోజులు ఇబ్బంది పడినా కూడా నేను తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళినాను. నేను సత్యాన్నే చెప్పినాను. నేను నా యొక్క విషయాల్లో నేను క్రమశిక్షణగా ఉన్నాను. తర్వాత అదే పోయింది, జరిగిపోయింది, వాళ్ళే తెలుసుకున్నారు. అట్లా నీ యొక్క జీవితంలో నీకు వచ్చిన కష్టమైన సంఘటన ఏంటి, మరి దాన్ని ఎలా అధిగమించినావు, అది మనం అడిగితే కానీ వాళ్ళు చెప్తేప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అరే ఇట్లా కష్టమైన సంగతులు వచ్చినప్పుడు కూడా నేను అధిగమించినాను, కాబట్టి నేను అధిగమించగలను అనేటువంటి ధైర్యం వాళ్ళల్లో వస్తుంది. ఉం? తర్వాత ఇంకోటి, మీరు వాట్ ఆర్ యు రియల్లీ గుడ్ అట్ సంథింగ్. నీవు ఏ విషయంలో చాలా ప్రావీణ్యం కలిగి ఉంటున్నావు అని వారిని ఆలోచింపజేస్తే, అరే వాళ్ళు ఆలోచిస్తారు, నేను వంట చక్కగా వండుతాను, లేదా నేను కుట్లు చక్కగా కుట్టుతాను, నేను పాటను చక్కగా పాడగలుగుతాను. ఇలాంటి విషయాలు వాళ్ళు తెలుసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆ టాలెంట్ ఇచ్చినారని గ్రహిస్తారు. మరి ఇంత మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించవచ్చు కదమ్మా, నీవు ఇప్పటికైనా ఉపయోగించవచ్చు. మరి అనేకులు టీచర్లు వాళ్ళు వీళ్ళు జూమ్ మీటింగ్స్ పెట్టుకొని అమెరికాలో ఉండే వాళ్ళకు టీచ్ చేస్తున్నారు, లెక్కలు, పాటలు, తర్వాత సోషల్ స్టడీస్, సైన్స్ స్టడీస్. ఇక్కడ వాళ్ళకు ఒక్కొక్క గంట మాట్లాడితే $100 అట్లా ఇస్తున్నారు. $100 అంటే 8,000 రూపాయలు. సో ఒక్కొక్క స్టూడెంట్ అట్లా ఇస్తున్నారు. లక్షల డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదించాలని కాదు, మరి వారి యొక్క జీవితంలో సమయాన్ని వృధా పుచ్చకుండా, అనవసరమైన మాటలు కాకుండా ఇలా ఉపయోగకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆ, మనము ఇంకా కొన్ని విషయాలు మాట్లాడు. వాట్ మేక్స్ యువర్ లైఫ్ ఫీల్ పర్పస్ఫుల్. నీ యొక్క జీవితంలో నీకు ఏం ఉద్దేశాలు ఉన్నాయి, ఏం సాధించగలిగిన, ఏం నేనేం సాధించేది లేదు, ఏం లేదు, ఇవన్నీ ఎందుకు, అట్లా కాదమ్మా. దేవుడు నిన్ను సృష్టించిందే ఒక ఉద్దేశంతో సృష్టించినాడు. ఎందుకు సృష్టించినాడు అని అనుకుంటున్నావు? మరి నువ్వు ఆ ఉద్దేశాన్ని తెలుసుకున్నావా? మరి ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? మళ్ళీ వీఆర్ ది హీస్ వీఆర్ ద క్లే, హీఈస్ ది పార్టర్. ఆయన సృష్టించినాడు. మరి మనం ఆ పార్ట్, మనము వి- మనం ఒక పార్ట్గా తయారు చేయబడినప్పుడు అది ఏమిటి ఉపయోగపడుతుంది అనే విషయం నీకు తెలుసుకోవాలి కదా. మరి ఆ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావా అనే విషయాలను మనము తెలియచేయాలి. తర్వాత వాట్ ఈజ్ వన్ థింగ్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై బట్ యు హ్యావ్ నాట్ ట్రైడ్. నువ్వు ఏదైతే ఒక విషయాన్ని ప్రయత్నించి సాధించాలనుకున్నావు, ఇంకా బట్ నువ్వు ఎందుకు సాధించలేదు, సాధించలేకపోయినావు, ఇప్పుడైనా సమయం ఉంది, సాధించు. వాట్ ఈజ్ వన్ థింగ్ యు ఆర్ డీప్లీ ప్యాషనేట్ అబౌట్. ఇలా కొన్ని విషయాలను, ప్రశ్నలు మనం వేసి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళల్లో ఉన్న మంచిని బయటికి రావడానికి మనం సహకారం చేయొచ్చు. ఇంతేకాదు, అనేకమైన విషయాలు. తర్వాత మనం మాట్లాడే విషయాలను బట్టి వాళ్ళకు ఎంతో ధైర్యం వస్తుంది. ఇది కాకుండా మన యొక్క మాటల్లో మనం ఎప్పుడు కొన్ని విషయాలను నేర్చుకోవాలి. ఏంటి, కొన్ని వర్డ్స్ ఉపయోగించాలి ఆల్వేస్. మనం వీ షుడ్ బి రెడీ టు టెల్, ప్లీజ్, థ్యాంక్స్, మే ఐ హెల్ప్ యూ, థ్యాంక్ యూ, లెట్ us వర్క్ త్రూ దిస్ టుగెదర్, ఐఎమ్ సారీ, యు ఆర్ ఫర్ గివన్, హౌ కెన్ ఐ సపోర్ట్ యూ. ఇలాంటి కొన్నివి మాటలు మనం నేర్చుకోవాలి. విరివిగా మనము విస్తృతంగా వాడటం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ, రెండు మాటలే, థ్యాంక్ యూ, దీనివల్ల నష్టము లేదు, ధన్యవాదములండి, థ్యాంక్ యూ. తర్వాత ప్లీజ్ అనే మాట వాడటం దయచేసి. తర్వాత మే ఐ హెల్ప్ యూ, నీకు ఏదైనా సహాయం చేయాలన్నా,
హౌ కెన్ ఐ సపోర్ట్ యూ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. తర్వాత ఐఎమ్ వెరీ సారీ, ఏదైనా మనం అవతలి వాళ్ళు మనం మాట్లాడిన మాటల్లో ఏదైనా ఇబ్బంది పడినారు, కష్టపడినారు, వాళ్ళకు ఇబ్బంది ఆ, ఆయాసం కలిగిందంటే వీ షుడ్ బి రెడీ టు సే ఐఎమ్ సారీ. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మన యొక్క సంభాషణ అది ఆ, ఉప్పు కలిపినట్లు రుచికరంగాను కృపాసహితంగాను ఉంటుంది. తర్వాత మనం ధైర్యం చెప్పాలని అంటున్నాం. మనం బైబిల్లో చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ ధైర్యం. యెహోషువ మరి ఇస్రాయేలీలను దేవుడు ఆ, ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని వచ్చినాడు. ఎర్ర సముద్రాన్ని దాటించినాడు. మరి అనేకమైన సూచక్రియలు చేసినాడు. దాని తర్వాత వాళ్ళని ప్రామిస్ ల్యాండ్లోకి తీసుకుపోవాలనుకున్నాడు. ఆ నెబో పర్వతం మీదకి తీసుకుపోయినాక అక్కడ మోషే చనిపోయినాడు. మోషే చనిపోయినాక యెహోషువ ఒక్కడున్నాడు. అప్పుడు యెహోషువ, అరే ఇంత జనాంగాన్ని 6 లక్షల ప్రజలు ఉన్నారు, వీరినందరినీ నేనెట్లా నడిపించగలను, నేనెట్లా తీసుకెళ్ళను అనే కొంత అధైర్యపడినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ ధైర్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ. యెహోషువ 1:9. హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి డిస్కరేజ్డ్, ఫర్ ది లార్డ్ యువర్ గాడ్ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యూ గో. ఏమన్నాడు? తెలుగులో ఏమన్నదండి దయచేసి? తెలుగులో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా. నిబ్బరము ఆ, కలిగి ధైర్యంగా నుండుము. దిగులు ఆ, పడకుము, జడియకుము. నీవు నడుచు ఆ. మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. సో నీవు నడుచు మార్గంలంతా నీకు దేవుడైన యెహోవా తోడై ఉన్నాడు. నీవు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నువ్వు భయపడకు. ఎలాంటి మాటలు చెప్తున్నాడు చూడండి దేవుడు. మనము ఇవన్నీ చూసి మనం ఇవన్నీ ఇతరులకు ఇలాంటి మాటలు చెప్పేటువంటి స- అలవాటు, సామర్థ్యము, ఇలాంటి మాటలను నేర్చుకోవాలి. ఇతరులకు ధైర్యం చెప్పాలి. దేవుడే యెహోషువకు ఎలా చెప్తున్నాడు? ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, భయపడకుండా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. తర్వాత ఈ పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతి అక్కడ భయపడుతున్నాడు కొన్ని. ఎందుకంటే తిమోతి చాలా యువకుడు. ఆ సంఘంలో ఆ తిమోతి ఉన్నటువంటి ఆ సంఘంలో అందరూ పెద్దవాళ్ళు, లేడీసు, చాలామంది సీనియర్స్ వీళ్ళంతా ఉంటే నేనెట్లా మాట్లాడగలను, నాకేమీ రాదే, నేనేం చేయగలను, అక్కడ అంతా హై లెవెల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరితో నేనెట్లా అని అనుకుంటున్నప్పుడు పౌలు ఆయనను ధైర్యపరచుటకు ఏమని చెప్తున్నాడంటే, 2 తిమోతి 1:7 చదవండి దయచేసి. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చున్నాడు గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఆ, సో తిమోతికి ఏం చెప్తున్నాడు? నువ్వు ఎందుకు భయపడుతున్నావయ్యా? ఎందుకు పిరికిత వాడిలాగా ఉంటున్నావు? వై ఆర్ యు టిమిడ్? దేవుడు మనకు ఈ పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు. మనకు ఆయన ఇచ్చింది శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఇచ్చినాడే. హీ హాస్ గివెన్ అస్ పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఇటువంటి స్పిరిట్ను మనకిస్తే నువ్వెందుకు భయపడుతున్నావు? మా దేవుడు మనకు అటువంటి ఆ, పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నాడు. సో ఇలాంటి మాటలు మనం ఇతరులకు చెప్పగలిగే ఉండాలి. ఇంతేకాదు, ఒకసారి ఈ యొక్క దావీదు అంత గొప్ప రాజు, ఆయన ఏంటి, ఆయన సింహాన్ని చీల్చినాడు, ఎలుగుబంట్లను చంపేసినాడు చేతులతోటే. అలాంటి వాడు ఆయనను సమూయేలు ప్రవక్త రాజు అవుతావని చెప్పి అనాయింటి చేసినాడు. తర్వాత సౌలు దగ్గర పోయి ఉన్నాడు. అక్కడ పాటలు పాడుకుంటున్నాడు. అక్కడ ఆయన సైన్యం దగ్గర ఆయన అంబుల పొదిని తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. అన్ని రకాలుగా ఉన్నాడు. సౌలు ఈయనను చంపాలని చూస్తూ సౌలు వెంటాడుతుంటే దావీదు రాజు ఏమైనాడు? జిఫీ అనే థిక్ ఫారెస్ట్, ఎంతో భయంకరమైనటువంటి అరణ్యంలో పోయి అక్కడ దాచిపెట్టుకొని ఉన్నాడు భయంతో, వణుకుతో. ఎందుకు? సౌలు రాజు వచ్చి నన్ను చంపేస్తాడు, చంపేస్తాడని. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను సౌలు యొక్క కుమారుడు, ఆయన దావీదు రాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పినాడంటే, సమూయేలు 1 సమూయేలు 23 15 17 చదవండి. 1 సమూయేలు 23 15 17.
తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరనని తెలుసుకొని దావీదు జీఫారణ్యంలో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు 16 కుమారుడైన 17. యోనాతాను లేచి వనంలోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు. నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన చాలు. చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు సౌలు తన ప్రాణాన్ని తీస్తాడని చెప్పి ఆయన బయలుదేరినాడని తెలుసుకొని దావీదు భయపడుతున్నాడు. భయపడుతూ ఎక్కడికి పోయినాడు? జిఫు అరణ్యంలో ఒక వనంలో పోయి ఒక స్థలంలో ఆయన దాక్కున్నాడు. అప్పుడు సౌలు కుమారుడు పోయి యోనాతాను లేచి ఏం ఆయనకు ధైర్యం చెప్తున్నాడు? నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. ఆయన రాజే ఉండొచ్చు కానీ నిన్ను పట్టుకొనలేడు. ఎందుకు? నువ్వు భయపడొద్దు, ఆయన నిన్ను పట్టుకోలేడు. ఎందుకంటే నీకు నీవు ఇశ్రాయేలీలకు రాజు అగుదువు. దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, నీవు ఇశ్రాయేలులకు రాజు అవుతావని. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానం ఉంటే నువ్వేందయ్యా? ఆయన వచ్చి సౌలు వచ్చి పట్టుకుంటాడు. ఆయన మనుష్యుడు, ఆయన రాజు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. దేవుడే నిన్ను రాజు చేయాలనుకుంటే ఈయన వచ్చి చేసేది ఏముంది? దేవుడు చేసేదాన్ని ఎవడు తప్పించలేడు, మనుష్యుడు ఏమీ చేయలేడని ఆయనకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసి, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను, లేకపోతే ఈయన భయంతో వణుకుతూ ఉన్నాడు. సో దేవుని వాక్యాన్ని చెప్పి ఆయనకు ధైర్యాన్ని పుట్టించి ఆయనకు నెమ్మదిని కలుగచేసినాడు. ఇలా మన జీవితంలో మనం కూడా మన మాటలు ఇతరులకు అవి క్షేమాభివృద్ధి కలిగేటి ఉండాలి, అవి మేలు కలిగేటి ఉండాలి, అవి ఆ, అనుకూలమైన వచనాలే ఉండాలి, అవి ఎలాంటి అవసరాన్ని బట్టి ఉండాలి, సందర్భాన్ని బట్టి ఎంత ఉచితమో అంతవరకే మాట్లాడాలి. అనేకమైన అనవసరమైన విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళతోటి. మరి ఏ దుర్భాష అయినా రానియకుండా ఉండాలి. మన యొక్క మాటలు ఇతరులను బిల్డప్ చేసేటివిగా ఉండాలి. మరి ఎందుకంటే మనము ప్రతి మాటలో జీవం ఉంది, మరణం ఉంది. మరి అనేకులు మూర్ఖులైతే కలహాన్ని పుట్టిస్తారు, కొండగాండ్లు మిత్రభేదం చేస్తున్నారు. దేవుడైతే మనకు చెప్తున్నాడు, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపం రేపును, ఇంపైన మాటలైతే తేనె పట్టు వంటివి, ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి, అనేకులకు మరి ఓదార్పు మాటలు. అసలు చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అనేక మంది పేషెంట్స్కు ఇది బాగైతుంది, నీకేం కాదు అనే మాట వాళ్ళకు డాక్టర్స్కి అయితే డౌట్ ఉన్నా కూడా వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు, వారిని ఎంకరేజ్ చేసినప్పుడు ఈ మందు వేసుకోండి అంటే వాళ్ళు మందు వేసుకోకుండా కూడా బాగవుతుంది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి చాలామంది పోయి వస్తానే వాళ్ళు ఒక రిలీఫ్ ఫీల్ అయ్యి ధైర్యం వస్తుంది, డాక్టర్ చెప్పినాడు కదా బాగవుతుంది, ఇదేం కాదులే అని. ఇట్లా ఎవరైనా ఎంకరేజ్మెంట్గా ఇలాంటి చేస్తే వాళ్ళకున్న ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళకున్న ఆయాసము, సంకటము అవన్నీ తొలగిపోతాయి. తర్వాత మనం ఒకరినొకరిని ప్రేరేపించుకుంటూ మరి ప్రేమ చూపుతూ మరి ఒకరినొకరు ఎంతో ఆలోచనలతో, మంచి ఆలోచనలతో పురిగొల్పాలి. మనకు వీలైనంత మనుషులతో సమాధానంగా ఉండేటట్లు మాట్లాడాలి. తర్వాత మనం ప్రేమ కలిగి ఎప్పుడు సత్యంనే చెప్తూ ఉండాలి. తర్వాత మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మరి విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనము అనేకమైన విషయాలు బైబిల్లో యో- జాషువా యొక్క ఎగ్జాంపుల్ చూసాం, దేవుడు ఎలా చెప్తున్నాడని, పౌలు తిమోతికి ఎలా చెప్తున్నాడని, యోనాతాను దావీదుకి ఎలా చెప్తున్నాడని ఎంకరేజింగ్ వర్డ్స్. ఎందుకంటే దేవుని వాక్యంలో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది, ఆదరణ ఉంది. మనం ఎవరికైనా చెప్పొచ్చు. మరి ఎవరైనా అనారోగ్యంతో ఉంటే జహోవా రాఫా, గాడ్ హూ హీల్స్, దేవునికి స్వస్థపరచు దేవుడనే బిరుదం ఉంది. ఆయన పేరే స్వస్థపరచు దేవుడు, జహోవా రాఫా. ఆయన మాట చేత, ఆయన మాటను పంపి మనకు స్వస్థత కలుగజేస్తాడు. ధైర్యంగా ఉండండి అనేది, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, నిన్ను నేను విడువను, ఎడబాయను. దేవుని వాక్యం భయపడకుడు అని బైబిల్లో 365 సార్లు చెప్పబడింది. మనకు సంవత్సరంలో 365 రోజులు ఉన్నాయి. మరి ఇది 365 సార్లు చెప్పింది. ప్రతిరోజు మనం తెలుసుకోవాల్సిందంటే ఏ ఇబ్బంది ఉన్నా కూడా భయపడకుండా ఉండే విధంగా తెలుసుకోవాలి. మన మాటల్లో, మనం ప్రయత్నంతో ఇవన్నీ అనేక విషయాలు నేర్చుకోవాలి. అన్నీ తెలిసినటివి మనం అంతా ఎక్స్పర్ట్స్ ఇన్ టాక్ అయినా కూడా మన టాక్ యొక్క క్వాలిటీ,
మన టాక్ యొక్క కంటెక్స్ట్, మన టాక్లో ఉన్నటువంటి విసుగు, ఎమోషన్ ఎలా ఉంది, అది సంతోషము, ప్రేమ, మరి దయ కలిగి ఉన్నాయా, మరి దాంట్లో ఉన్న మనము దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నామా, ఇతరులను ఆదరించేది మాట్లాడుతున్నామా, ఇతరులను పైకి లేవనెత్తే విషయాలు మాట్లాడుతున్నామా, ఇతరులను కృంగదీసేది మాట్లాడుతున్నామా, సర్కాజం ఉందా, దాంట్లో మాకరీ ఉందా, మరి దాంట్లో ఓన్లీ స్ట్రెంథనింగ్, ఓన్లీ ఎంకరేజింగ్, ఓన్లీ ట్రూత్, ఓన్లీ లవ్, ఓన్లీ గ్రేస్ ఉందా మన మాటల్లో? అనేక విషయాలు మనం పరిశీలించుకొని మనము కృపాసహితమైన మాటలు మాట్లాడటానికి, ఇతరులను ఆదరించేదానికి, ఇతరులను మరి హెచ్చించేదానికి, ఇతరులను కట్టేదానికి మనకు ఈ యొక్క సంభాషణ మనం దేవుని పేరట ప్రతిదీ ఉపయోగించాలని దేవుని నామమున ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న ప్రార్థనను ముగిస్తాను. మహాప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా మాటలు ఇతరులకు మేలు చేయనట్లును, అవసరతను బట్టి ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లును, అనుకూల వచనమే కానీ ఏ దుర్భాష అయినను మా నోటి నుండి రాకుండా మీరు అలాంటి మాటలు మాకు నేర్పించమని, అలాంటి మాటలు మేము కాన్షియస్గా ప్రాక్టీస్ చేయటకు సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్.